వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపటి నుంచి కుంభరాశి వారికి అతి అద్భుతమైనటువంటి జీవితం రాబోతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా రేపటి నుంచి కూడా ఎన్నో మార్పులు సంతరించుకోబోతూ ఉన్నాయి. కుటుంబం నందు దాయాదుల వల్ల స్థిరాస్తి లభిస్తుంది. ధనలాభంలో కుటుంబ వృద్ధి అనుకూలతలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రాప్తి కలుగుతుంది. వాహన ప్రమాదాల నుంచి కూడా త్రుటిలో తప్పిపోతారు. వృత్తి యందు అనుకూలతలు ఎక్కువగా రాబోతూ ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొన్ని మార్లు మనోవిచారణలు కలుగుతాయి. భోగభాగ్యములు, ధనలాభములు, సౌఖ్యములు కలుగుతాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో తయారు చేసినటువంటి రొట్టెలను వేయండి. గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి కూడా ఎర్రటి పూలతో పూజ చేయండి. పశుపక్షాదులకు తాగడానికి కూడా నీటిని ఏర్పాటు చేయడం వలన ఇంకెన్నెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారికి శుక్రుడు మిథున రాశిలోను 7వ తేదీన 5వ తేదీ ఇంటి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. తిరిగి 31వ తేదీన సింహరాశి 7వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు మిథున రాశి 5వ ఇంటి నుంచి కర్కాటక రాశి 6వ ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ నెల 19వ తేదీన కర్కాటక రాశి 6వ ఇంటి నుంచి సింహరాశి 7వ ఇంట్లోనికి ప్రవేశిస్తాడు. గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశి 4వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. శని కూడా కుంభరాశి 1వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు మీనరాశి 2వ ఇంటిపై మరియు కేతు కన్యారాశి 8వ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కెరీర్ వారీగా కూడా మంచి ఆరోగ్యపరంగా మీకు మెరుగుదల ఉంటుంది మరియు ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కెరీర్ వారీగా మీరు 3వ వారం నుంచి మంచి సమయము. మొదటి 2 వారాలు మీకు పని పట్ల పెద్దగా ఆసక్తి లేకపోవటము మరియు కెరీర్లో కొత్త ఉద్యోగాలు మరియు మెరుగుదల కనుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా చాలా ఒత్తిడి ఉమ్మన్నప్పటికీ కూడా మీరు ఆ పనులన్నింటిలో కూడా విజయం మీదే అవుతుంది. కొత్త మార్పులు ఎన్నో రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే మీకు కావాల్సిన డబ్బు సమయానికి అయితే అందుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. పెట్టుబడులకు కూడా మంచి లాభాలు రాబోతూ ఉన్నాయి. ప్రమోషన్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.